హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజండి. చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగోట్లేదని. గిల్లైతే నైటే తుడిచేసుకున్నానండి. ఇంకా శివరాత్రి రోజు శుక్రవారం కదా, ఇంకా అందుకే నైట్ తుడిచేసుకొని ముగ్గై పెట్టేసుకున్నాను. ఉషకైతే స్నానం చేపించాను, పడుకున్నాడు. స్టవ్ అయితే నైటే క్లీన్ చేసుకున్నాను నీట్గా. అయితే పూజ సామాన్లు కూడా నైటే కడిగేసుకున్నాను. పూజ సామాన్లని నిమ్మప్పు వాటర్లో ఒక 10 మినిట్స్ అలా వదిలేసి వాష్ చేసుకున్నాను. మీరు కూడా ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. నైవేద్యం అయితే పరమాన్నం అయితే చేశాను. ఇంకా అన్నంతో శివలింగం అయితే తయారు చేసుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే మెత్తగా వండుకొని చల్లారి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే రైస్ పెట్టుకొని చేయి తడి చేసుకొని అయితే ఒత్తేసుకుంటున్నాను రైస్ అంతా. ఇంకో గ్లాస్ తీసుకొని రైస్ పెట్టి చివర్లో ఎల్లంచుతో ఒత్తేసుకుంటున్నాను తడి చేసుకొని. ఇక్కడైతే శివలింగం అయితే ముందైతే తమలపాకు పెట్టుకొని తర్వాత శివలింగం అయితే పెట్టుకోవాలండి. బంకమట్టితో చేసుకుందాం అనుకున్నాను. ఇంకా సిటీలో బంకమట్టి దొరకదు కాబట్టి రైస్తో చేసుకుంటున్నాను. పసుపుతో చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనసారా తృప్తిగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం కూడా ఏం లేదండి. ఇంక అందుకే అప్పటికప్పుడు అనుకొని ఇంట్లో అయితే ఇలా తయారు చేసుకున్నాను. సాంబ్రాణి వేయడానికి అయితే బొగ్గులు అవి కూడా ఏం లేవు. ఇంకా ధూపం అయితే పెట్టేశాను. ఇంకా నేను ఎప్పుడైతే ఇలా కొబ్బరి చెప్పుతో అయితే ఇలా కాల్ చేసుకొని సాంబ్రాణి అయితే వేసేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా మోక్షకి బ్రోకలీ కిచిడి చేద్దామని ఉడకబెడుతున్నాను. మోక్ష అయితే వాళ్ళ డాడీతో ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడ నేనైతే బియ్యమను ఎర్ర కందిపప్పు అయితే కడిగేసుకొని కాసేపు నానపెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకా కుక్కర్ ఉన్న వాళ్ళు కుక్కర్లో అయితే వేసేసుకోవచ్చు అండి. ఇంక ఇక్కడైతే మా వారికి గ్రీన్ టీ కోసం హాట్ వాటర్ అయితే పోస్తున్నాను. మోక్షకు కూడా హాట్ వాటర్ చల్లార్చి అయితే మంచినీళ్ళు అయితే తాపిస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి వేసుకొని ఇంగువాను జీరా అయితే వేసుకున్నాను. కొంచెం వెల్లుల్లి రెబ్బ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటో అయితే వేసుకొని మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉన్నానండి. సిమ్లో అయితే పెట్టేసుకున్నాను. మెత్తగా అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకొని ఒక 1 మినిట్ అయితే ఉంచేసుకున్నాను. ఉడికిన రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. మెత్తగా ఉడకబెట్టుకున్న బ్రోకలీని వేసేసుకొని స్పూన్తో మెత్తగా స్మాష్ అయితే చేసేసుకున్నాను. కొన్ని వాటర్ అయితే పోసేసి 1 మినిట్ అయితే సిమ్లో కుక్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర అవన్నీ కలుపుకున్నాయండి. అందులో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులో ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడైతే పాలకూర అయితే ఇలా చేయనండి. పాలకూర అయితే ఇలా చేయను. ఆనియన్స్, వెల్లుల్లి 3-4 రెబ్బలు, ఉప్పు కారం వేసి మిక్సీ అయితే పట్టి పేస్ట్ అయితే వేస్తాను. తాలింపు వేసిన తర్వాత అది పచ్చివాసన కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, కొంచెం అలా వచ్చిన తర్వాత ఆకుకూర అయితే వేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా టైం లేక ఇలా అయితే వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మోక్షకి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పప్పులన్నీ కడిగి ఆరపెట్టేసినాయండి. గంట సేపు ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఎర్ర కందిపప్పు అయితే ఏం చేస్తున్నాను. కందిపప్పు ఎర్ర కందిపప్పు కూడా కలిపి ఏం చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈజీగా కావాలంటే గుండు మినపప్పు, పెసలు లో ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకొని అయితే ఏం చేసుకోవచ్చు. ఇప్పుడైతే పల్లీలు అయితే ఏం చేసుకుంటున్నాను. పల్లీలు ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసుకోవచ్చు. టేస్ట్ కోసం కొంచెం పిల్లలు తినాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకి గ్యాస్ పడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు, ఎర్ర కందిపప్పు, రైస్, పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, పుట్నాల పప్పు కొన్ని వేసుకున్నానండి. నేను శనగపప్పు కావాలంటే టేస్ట్ కోసం వేసుకోవచ్చు. వాము, జీలకర్ర, కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి ఏంచేవి, ఇంక అందుకే నేను కొన్నే పెట్టాను. ఇంకా వేడి మీదే మిక్సీ పట్టకుండా ఒక 10 మినిట్స్ అలా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రవ్వలాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా మనకి నూకలుగా లేకుండా మెత్తగా రావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ పొడిని ఒక స్టీల్ బాక్స్లో అయితే నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ఈ మల్టీగ్రెయిన్ సెర్లక్ని కుక్ చేసుకోవాలి. దానికోసం ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని 2 స్పూన్స్ సెర్లక్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. అసలు మామూలుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్స్ వేసుకొని కలిపేసుకుంటే బుడకలుగా ఏం లేకుండా ఉండలుగా లేకుండా మంచిగా కుక్ అవుతుంది.
ఇంకా లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుంటున్నాను. చిన్న గిన్నె కదా మాడిపోకుండా. ఇంకా 1 ఇయర్ అబోవ్ బేబీ అయితే కొంచెం సాల్ట్ అయితే ఏసుకోవచ్చు. బిలో అయితే అవసరం లేదు. లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. ఇంకా నెయ్యి అయితే ఉడికేటప్పుడైనా ఎయొచ్చు. లేదంటే మనం బౌల్‌లో తీసుకున్నప్పుడైనా నెయ్యేసుకోవచ్చు. ఇక్కడైతే సాయంత్రం పూజ అండి. ఇంకా పిండి దీపాలైతే పెట్టుకున్నాను నేను. ఇంకా పిండి దీపాల్లో అయితే బియ్యపు పిండి, ఒక స్పూన్ బెల్లం, ఆవు పాలతో అయితే కలుపుకున్నాను. కొంతమందైతే అరటిపండుతో కూడా కలుపుకుంటారు. కలుపుకున్న పిండిని 10, 15 నిమిషాలు నానబెట్టుకుంటే విరగకుండా దీపాలనేవి మంచిగా వస్తాయి. ఇంట్లో పూజ అయితే చేసుకొని గుడికైతే ఎళ్ళొచ్చాము. ఇక్కడైతే పాలకూర చపాతీ అయితే చేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే 3 కప్స్ అయితే ఏసుకున్నాను. 3 కప్స్ చపాతీ పిండికి గ్లాసున్నర అయితే నీళ్ళు పోసుకున్నాను. కొంచెం సాల్ట్ ఏసుకొని లైట్‌గా షుగర్ అయితే ఏసుకున్నాను టేస్ట్ కోసం. కొంచెం ఆయిల్, పాలకూర ఏసుకొని కలిపేసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.